సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటి దగ్గరే కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చి కొమ్మినేనిని ఏపీకి తీసుకెళ్తున్నారు. ఇటీవల ప్రముఖ మీడియా ఛానల్లో అమరావతి మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కేసుకి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఆయన ఇంటి దగ్గరే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసుకి సంబంధించి ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన ఇంటి దగ్గరే కొమ్మినేనిని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులు కొమ్మినేనిని ఏపీకి తీసుకెళ్తున్నారు. బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో మెసేజ్ బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో ఇంట్లో కూడా వెళ్ళిపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో మెసేజ్ బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో ఇంట్లో కూడా వెళ్ళిపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో మెసేజ్ బట్ రూల్స్ పాటిస్తుంటే నేను ఆటోమేటిక్ లోగో దగ్గర పెట్టుకుని సార్ ఆడియో ఇంట్లో కూడా వెళ్ళిపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, ఎట్టకేలకైతే కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఏపీకి అయితే తరలిస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? మహిళలను కించపరిచిన వ్యవహారంలో కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ని మొదట నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తదుపరి అరెస్టు చేస్తున్నామని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎఫ్ఐఆర్ కాపీని, రిమాండ్ రిపోర్ట్ని కూడా అందజేశారు. కొన్ని ప్రశ్నలు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు తూళ్ళూరు పోలీసులను అడిగారు. అంటే అందులో ఉన్న సెక్షన్లు కావచ్చు, రిమాండ్ రిపోర్ట్లో రాసిన అంశాలు నాకు ఎట్లా వర్తిస్తాయి, నన్ను ఎలా అరెస్టు చేస్తారు, అక్కడ గెస్ట్ మాట్లాడిన మాటలు నాకు ఎలా ఆపాదిస్తారని చెప్పి కూడా తూళ్ళూరు పోలీసుల్ని ప్రశ్నించారు. కానీ తూళ్ళూరు పోలీసులు ఒకటే విషయం చెప్పారు, అంటే మీరు హోస్ట్గా ఉన్న ఏదైతే డిబేట్లో కృష్ణంరాజు మరో సీనియర్ జర్నలిస్ట్ కూడా అసభ్యకర పదజాలంతో మాటలు వాడడం అనేది కూడా మెన్షన్ చేస్తున్నట్టుగా ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న పదాలను చూపించారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే మెన్షన్ చేశారు. ఎందుకంటే అమరావతి రాజధాని పైన అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం, అమరావతి రాజధానిలో ఉన్న మహిళలపైన కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారాన్ని చెలరేగాయి. దుమారం అనేది కూడా మామూలుగా చెలరేగలేదు. అంటే రాజకీయంగా నేతలు ఎంతైనా విమర్శించుకోవచ్చు, కానీ జర్నలిస్టుల పరంగా రాజకీయంలో జరిగిన అంశాలని సొంతగా ఆపాదించుకొని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం అనేది కూడా ఖచ్చితంగా ఇది కఠిన చర్య కిందకి వస్తుందని చెప్పి కూడా చాలామంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, విశ్లేషకులు కూడా చాలామంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వస్తూ ఉంటారు, ముఖ్యమంత్రులు వస్తూ పోతూ ఉంటారు, కానీ జర్నలిస్టులు అనేది నిజాలు చెప్పడంలో కావచ్చు. అంటే అమరావతి అనేది రాజధాని ఈనాటిది కాదు, 2014లోనే ఒకసారి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు రీసెంట్గా మళ్ళీ వర్క్స్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మళ్ళీ మోదీని పిలిచి అమరావతి రాజధాని అని చెప్పి కూడా వర్క్స్ కూడా ప్రారంభించి ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో కృష్ణంరాజు జర్నలిస్టు డిబేట్లో అమరావతి రాజధాని పైన, అమరావతి రాజధానిలో ఉన్న మహిళలపైన అసభ్యకరమైన పదజాలాన్ని వాడడం అనేది కూడా ఖచ్చితంగా కఠినమైన చర్య అని చెప్పి కూడా అమరావతి రాజధానిలో ఉన్న మహిళలందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తూళ్ళూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలామంది మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు పైన, అలాగే కృష్ణంరాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలి, మహిళల పైన మాట్లాడే మాటలు కూడా సమంజసంగా లేవు, కించపరిచే విధంగా అసభ్య పదజాలాన్ని వాడారని చెప్పి కూడా ఆ వీడియో రికార్డుని కూడా పోలీసులకు జతపరిచిచ్చారు. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి లీగల్ సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు క్రోడీకరించారు. లీగల్కి సంబంధించిన నిపుణుల నుంచి కూడా సలహాలు తీసుకున్న తర్వాతనే కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్టు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి మొదట పోలీసులు వెళ్లారు, కానీ తాను పనిచేసే ఛానల్లో డిబేట్కు వెళ్లారు. డిబేట్ నుంచి వచ్చిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళిన క్రమంలో ఇంట్లో కూర్చుండబెట్టి తదుపరి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, అరెస్టుకు సంబంధించిన విషయాలు కావచ్చు మొత్తం కొమ్మినేని శ్రీనివాసరావుకు చెప్పారు. కానీ తన అరెస్టు అన్యాయం, అక్రమం తన భార్యకు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా
అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చిన కొమ్మినేని శ్రీనివాసరావు బిగ్ టీవీతో మాట్లాడారు. తన భార్యను కలవనీయకుండా తూళ్ళూరుకు తరలిస్తున్నారని చెప్పి చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కొద్దిసేపటి క్రితం తీసుకొచ్చి ట్రాన్సిట్ వారెంట్ని జూబ్లీహిల్స్ సిఐ వెంకటేశ్వర రెడ్డికి అందజేసి కొమ్మినేని శ్రీనివాసరావు అనే సీనియర్ జర్నలిస్ట్ని తాము అదుపులోకి తీసుకుంటున్నాం. ఏపీలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమరావతి రాజధాని పైన అసభ్యకరమైన పదాలు తాను హోస్ట్గా ఉండి మరో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ వాడారని చెప్పి కూడా క్లియర్ విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తదుపరే కొమ్మినేని శ్రీనివాసరావు సంబంధించిన ట్రాన్సిట్ వారెంట్ని సిఐ వెంకటేశ్వర రెడ్డికి అప్పచెప్పి తాము తీసుకెళ్తున్నామని చెప్పి కూడా సిఐని ఆ సిఐ వెంకటేశ్వర రెడ్డి కూడా చూపించారు. ఎందుకంటే వ్యక్తులు ఎవరిని తీసుకెళ్తున్నారు ఏంటనేది కూడా ఖచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ఒక రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి ఎఫ్ఐఆర్లో నమోదైన నిందితులు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్లో చూపించాల్సి ఉంటుంది. తుళ్ళూరులో కూడా అంటే అమరావతికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఈ ట్రాన్సిట్ వారెంట్ని జూబ్లీహిల్స్ పిఐ సంతకం చేసిన ఏదైతే కాపీని ఉంటుందో ఆ కాపీని కూడా దత్త చేస్తారు. కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు అక్కడ చెప్పారా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఆ వ్యక్తి కనిపించకుండా పోతే బాధ్యత ఎవరిది, వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి అంటే సమాజంలో ప్రతి పౌరుణ్ణి గౌరవించాల్సిన హక్కు ఉంటుంది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడే విధంగానే పోలీసులు వ్యవహరించమని చెప్పి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పి ప్రస్తుతమైతే తుళ్ళూరుకి తరలిస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఈ కేసులో మొదట అరెస్టు జరిగింది. మరి కృష్ణరాజు పైన కూడా తదుపరి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఏ క్వశ్చన్స్ని అంటే ఏ ప్రశ్నల్ని ఆధారంగా తీసుకొని అమరావతి రాజధాని పైన ఆయనకున్న అనుమానాలు ఏంటి, అమరావతి రాజధాని పైన ఆ ప్రశ్నలు కృష్ణరాజుకి అడగాల్సిన అవసరం ఏంటి, సో ఇవన్నీ విషయాలపైన కూడా ఖచ్చితంగా కొమ్మినేని శ్రీనివాసరావుని ఇవాళ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తదుపరి రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహిళల అంశం అనేది చాలా క్లియర్గా రికార్డ్ అయిన విజువల్ వీడియో ఎఫెక్ట్ ఉంది కాబట్టి పోలీసులు అందులో ఐటీ యాక్ట్ కావచ్చు, మిగతా కుట్రపూరితమైన అంశాలు కావచ్చు, రకరకాల ఇష్యూస్ని కూడా అందులో జత చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన అమరావతి మహిళలు కూడా తమని అంటే తాము దాదాపుగా 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి పోరాటం చేస్తున్నాం. అమరావతి రాజధానిలో టెంట్లు వేసుకొని రకరకాలుగా తాము పోరాటం చేస్తున్నా కూడా పోలీసులు అంటే జర్నలిస్టులు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? జర్నలిస్టులు అనేది వాళ్ళకు సంబంధించిన బాధ్యత నిర్వర్తించాలి, సామాజిక బాధ్యతపైనే జర్నలిస్టులు ఉండాలి. కానీ ఏదో ఒక ఛానల్ని వాళ్ళ ఎంప్లాయీగా ఉన్నారని చెప్పి మరో తనకు సంబంధించిన ఫ్రెండ్ని తీసుకొచ్చి వాళ్ళు హోస్ట్గా అంటే తను హోస్ట్గా ఉండి ఇంకో వ్యక్తిని గెస్ట్గా కూర్చుండబెట్టి అసభ్యకరమైన పదాలు వాడారు కాబట్టి తమ కంప్లైంట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా తమను బాధించే విధంగా వేధించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఒక జర్నలిస్టు ఇలా చేస్తే సమాజానికి మేమెవరికి చెప్పుకోవాలన్న కోణంలో కూడా మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట అయితే ఇప్పుడు ప్రస్తుతం అరెస్టు జరిగింది. కొమ్మినేని స్టేట్మెంటు రికార్డు చేసిన తర్వాత తదుపరి చర్యల్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.